పేరిట శుభాభివందనాలు. మరొకసారి ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ, కృపాకనికరంగల దేవ, ఏసియా ప్రభాతం ఇచ్చిన సమయంని బట్టి మీకు లెక్కలు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏసియా తల్లి పొద్దు నుంచి మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు లెక్కలేని వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభాతండి. ఏసియా ప్రభా ఈ దినాన్ని చూడడానికి ఎంతో మంది నిద్రించున్నతండి, వారి కుటుంబాలను అందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతండి. ఏసాతని ముఖ్యంగా ప్రభాతని మా కేబీపీ జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఎవరైతే రాలేక ఉన్నారో ప్రభాతని వారు వచ్చినప్పుడు మీకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏసు ప్రభా రాలేక వాళ్ళకి జ్ఞాపకం తెచ్చుకుంటాను. వారికి కావాల్సిన సహాయం వారి నుంచి ప్రభావ ప్రార్థన కూడిక రప్పించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ఏసియా ప్రభాతాన్ని ఎంతో మంది సేవకులు ప్రభాతాన్ని బయట వాక్యం ప్రభావ చేస్తుండగా ప్రభా వారికి తోడుగా నడిపించండి. ప్రభా వాక్యం అందించబోతున్న బ్రదర్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభాతాన్ని ఆత్మ నడిపింపు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ ప్రభావ ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడుకుని లెక్కలు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి మా ప్రార్థన అట్లా నువ్వు నడిపించండి. ప్రభాతాన్ని ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రభావ మీద కృపతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. మన మధ్యన చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న పాట పాడు. దేవుని స్తుతించలాగన దేవాని సన్నిధి అన్న పాట. దేవాని సన్నిధి కాంతిలో అర్పింతు నా హృదయం, నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము, నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. దుఃఖంబుతో కన్నీటితో విలపించుచున్నాను, దుఃఖంబుతో కన్నీటితో విలపించుచున్నాను, దయ చూపి నన్ను కరుణించుము, నీ ప్రేమతో నన్ను, దయ చూపి నన్ను కరుణించుము, నీ ప్రేమతో నన్ను. దేవాని సన్నిధి కాంతిలో అర్పింతు నా హృదయం, నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము, నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. ఈ లోక పాపములోని చిక్కి బంధించబడి ఉన్నాను, ఈ లోక పాపములోని చిక్కి బంధించబడి ఉన్నాను, నా బంధకములను విడిపించుము, నీ త్రోవలో నడువా, నా బంధకములను విడిపించుము, నీ త్రోవలో నడువా. దేవాని సన్నిధి కాంతిలో అర్పింతు నా హృదయం, నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము, నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. నాకీష్టమైన మార్గములోని తిరిగి చెడిపోతిని, నాకీష్టమైన మార్గములోని తిరిగి చెడిపోతిని, నీ చక్కని మార్గములను విడచి ఎను బాధలు నే పొందితి,
నీ చక్కని మార్గములను విడచి ఎన్నో బాధలు నే పొందితి. దేవాని సన్నిధి కాంతిలో అర్పింతు నా హృదయం. నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. పాపంబులో నివసించితి ఏ మంచి లేదు ప్రభు. పాపంబులో నివసించితి ఏ మంచి లేదు ప్రభు. నాయందు ఎక్కడ వెదకినను పాపం కనబడును. నాయందు ఎక్కడ వెదకినను పాపం కనబడును. దేవాని సన్నిధి కాంతిలో అర్పింతు నా హృదయం. నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ. మన మధ్యలో నాగరాజు బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ అండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాలం శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలో నుండి లేఖన భాగాన్ని ధ్యానిస్తాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 6 వర్స్ 15. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. మళ్ళీ ఒకసారి చదువుకుంటాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేస్తుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లో గొప్ప తండ్రి, మహోన్నతుడైన దేవా, మారని మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రేమించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మరొక దినాన్ని సజీవ లెక్కలో ఉంచినావు. ఇదిగో ఉదయ కాలం నుండి ఇంతవరకు అయినా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా పనులు మా ప్రయాణాలన్నిటిలో మీరు మాకు ఇచ్చిన క్షేమమును బట్టి మీ కాపుదల భద్రత అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ సాయంకాల సమయంలో నేను మరి తండ్రి ఇదిగో KBPM టీమ్ గా మీ సన్నిధికి రావటానికి ఇదిగో మరి దాసుడి పాట ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినా మరి తండ్రి ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నీ యొక్క బాల చుట్టూ నీ యొక్క వాక్యం చుట్టూ మేము చేరువచ్చి ఉంటుండగా ప్రభువా ఇదిగో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. నన్ను మమ్మల్ని బలపరచము. నీ వాక్యం యొక్క నేను మరి తండ్రి ఇదిగో ఇక నీ వాక్యంలో ఉన్న మర్మములను మేము గ్రహించినట్లుగా మీ సహాయం దయచేయము. మీ మెల్లనైన స్వరమును వినుటకు మీ కృప అనుగ్రహించము. అల్పున్న యోగిన ప్రభా నన్ను నిసులువు చేతను మరుగుపరుచుకొని ఇదిగో మరి తండ్రి నన్ను కేవలం నీ నోటి పూరగా మాత్రమే వాడుకోనమని నా మాటలు, నా ఆలోచనలు, నా తలంపులు తీసివేసి మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయము. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి జవాబులు పొందుకొని నామ తండ్రి, ఆమేన్. వీళ్ళరా ఈ యొక్క నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము మనం చదువుకున్న 15వ వచనము మనకేం జ్ఞాపకం చేస్తా ఉందంటే ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫినిషింగ్ లైన్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రాకారము కట్టుట సమాప్తమాయను. ఈ యొక్క నెహెమ్యా గ్రంథాన్ని మనము తరచి చూచినట్లయితే నెహెమ్యా
ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో ఈయన దాదాపు 3 సార్లు యెరూషలేం మీదికి దండెత్తి ఈ 3 సార్లు కూడా కొంతమందిని ఈ యొక్క బందీలుగా ఈ బబులోను సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తాం. అలాగ తీసుకువెళ్ళిన ఒక గుంపుకు చెందిన వాడే ఈ నెహెమ్యా. ఈ నెహెమ్యా తర్వాత నెహెమ్యాకి ఒక మంచి సరే బందీగా ఉన్నప్పటికీ రాజు దగ్గర భోజనపు బల్ల అందించే, గిన్నె అందించే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఒక మంచి స్థిరపరచబడిన ఉద్యోగంలో ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నెహెమ్యాకున్న భారం ఏంటంటే దేవుని యొక్క మందిరం పట్ల భారం కలిగిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళరా ఈ దేవుని యొక్క మందిరము పట్ల అతనికి ఉన్న భారము ఎప్పుడైతే ప్రజలు కొంతమంది వచ్చి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని క్షేమ సమాచారం అడిగి మందిరం యొక్క పరిస్థితి గురించి అడిగినప్పుడు ఆ మందిరం యొక్క పరిస్థితి గురించి విన్నవాడై బహు చింతాక్రాంతుడి, బహు దుఃఖించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ మందిరం యొక్క గోడలు కాల్చివేయబడినవి, కూల్చబడినవని, అక్కడున్న ప్రజలు ఎంతో హింసగుండా పోతూ ఉన్నారనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నెహెమ్యా యొక్క హృదయము ఎంతో దుఃఖముతో నిండినదిగా ఉంటూ ఉంది. అందుకోసమే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తా వచ్చినాడు. ఉపవాసం ఉండి ప్రార్థించిన కారణాన్ని బట్టి ప్రియులారా తన హృదయంలో ఉన్న భారము తనని ప్రార్థనకు పురికొల్పుతా వచ్చింది. ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చిన వాడై రాజు ద్వారా కనికరం పొందిన వాడై ఉండి అక్కడి నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఈ మందిరాన్ని కట్టుట ఆరంభించి ఆ యొక్క గోడలు, ప్రాకారం యొక్క గోడలు కట్టుట సంపూర్ణం చేసిన ఆ వాక్య భాగాన్ని మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చినాం. అయితే ఏమండి, తన యొక్క ప్రయత్నంలో ఏమీ ఆటంకాలు లేవా, ఏమీ అడ్డుగోడలు లేవా? మన జీవితంలో కూడా ప్రియులారా అనేక విషయాల్లో మనము ఎన్నో రకాల భారాలు కలిగిన వారంగా ఉంటాం. మన కుటుంబంలో ఉన్న భారాన్ని బట్టి, బాధ్యతలను బట్టి, కుటుంబాన్ని పోషించుకోవటానికి, కుటుంబంలో ప్రతి అవసరత తీర్చడానికి ఎంతో శ్రమ పడే వారంగా ఉంటాం, ఎంతో ప్రయాసపడే వారంగా ఉంటాము. కానీ కొన్నిసార్లు మన సంఘంలో ఏదైనా భారభరితమైన పరిచర్య ఉన్నప్పుడు లేదా దుఃఖపరిచే పరిస్థితులు ఉన్నప్పుడు వాటి కోసం మనము భారంతో ప్రార్థించే వారంగా అటు అనుభవంలో నేను ఉండాలని ప్రభు కోరుతా ఉంటూ ఉన్నాడు. నెహెమ్యా యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే భారం కలిగి ప్రార్థించే అనుభవంలో నేను ఉండాలా. ఎప్పుడైతే నెహెమ్యా ప్రార్థన చేస్తూ వచ్చినాడో ప్రభు ఆలకించిన వాడిగా ఉన్నాడు. తనకున్న భారమును బట్టి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి తిరిగి యెరూషలేం యొక్క గోడలు కట్టుటకు తను తిరిగి యెరూషలేమునకు పంపబడిన వాడై ఆ యెరూషలేం యొక్క గోడలు, ఆ యొక్క ప్రాకారమును సంపూర్తి చేస్తూ వచ్చినాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో అనేక నిర్ణయాలు మనం తీసుకుంటా ఉంటాం. సంవత్సర ఆరంభంలో బహుశా ఈ సంవత్సరం అయినా సరే నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలని, లేదంటే ఈ సంవత్సరంలో ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోవాలని, లేదంటే ప్రతి కూడికకు నేను హాజరవ్వాలని బహుశా ఎన్నో సార్లు అనుకొని ఉండొచ్చు. ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. కానీ నేను ఇంకా అబద్ధాలు ఆడకూడదని, నేను ఇంకా ఎదుటివారిది ఆశించకూడదని, ఇలాగ రకరకాల నిర్ణయాలు మనం తీసుకొని ఉండుంటాం. కానీ ఆ నిర్ణయాల్లో ఎంతవరకు మనము స్థిరముగా ఆ నిర్ణయాల పైన ఉండగలుగుతూ ఉన్నాం? స్థిరముగా ప్రియులారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే మాట మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే అనేక కార్యములు మనము తలపెట్టే వారముగా ఉంటాం, అనేక కార్యములు మన జీవితంలో ఆరంభించే వారముగా ఉంటాము. బట్ హౌ ఫార్ వీఆర్ ఫినిషింగ్ దోస్ థింగ్స్, మనము దాన్ని ఎంతవరకు ముగించగలుగుతూ ఉన్నామో, ఆ పనిని సంపూర్ణంగా ముగించగలిగే అనుభవంలో మనం ఉంటున్నామా? లేదంటే బైబిల్ చదవాలని సంవత్సర ఆరంభంలో డెసిషన్ తీసుకుంటాం. కొన్ని రోజులు ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, లేదంటే ఒక 15 రోజుల్లో బైబిల్ చదువుతాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ విషయము డైల్యూట్ అయిపోతుంది. ఆ ఆశ ఏదైతే నిర్ణయం మనం తీసుకున్నామో ఆ విషయంలో మనము డైల్యూట్ అయిపోయే వారంగా ఉంటాము. కొన్నిసార్లు నేను పరిచర్య చేయాలనుకుంటాము, ఆ పరిచర్యలో డైల్యూట్ అయిపోతా ఉంటాము. కొన్నిసార్లు
నమ్మకంగా దేవుని సేవించే విషయంలో డైల్యూట్ అయిపోతూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా, విశ్వాస జీవితంలో కూడా కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుచున్న ప్రకారము అనుదినము మనము క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోనికి మార్చబడుతూ ఉండాలా, అంటే ఒక పట్టుదల కలిగి పనిచేసే అనుభవంలో మనము ఉండాలా అని నెహెమ్యా యొక్క జీవితం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యాక్చువల్గా ఇదే ఈ 6వ అధ్యాయంలోనే చూసినట్లయితే, 6వ అధ్యాయంలో ఆయన పనిని, అంటే ఆరంభంలో శత్రువులు ఉంటా ఉన్నారు. అక్కడ చూసినట్లయితే సన్బల్లటు, టోబియా, తర్వాత గెషేము, అరబీయుడైన గెషేము, ఇలాగా ఒక ముగ్గురు వ్యక్తులు ఈ నెహెమ్యా ఆరంభించిన పని. యాక్చువల్గా మొట్టమొదటిగా నెహెమ్యా యొక్క భారం ఏంటంటే రీబిల్డింగ్ ఆఫ్ జెరూసలేం వాల్స్, యొక్క కూల్చబడిన యెరూషలేం యొక్క గోడలు తిరిగి నిర్మించాల. చూడండి, ఇల్లు కట్టాలంటే లేదా గోడలు కట్టాలంటే ఏదన్నా మంచి స్థలంలో గోడ కట్టడము వేరే, అదే కూల్చబడిన గోడలు బాగు చేసి కట్టడము వేరే. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యయంతో కూడింది, చాలా ప్రయాసతో కూడిన పనులు ఇవి రెండు. ఏది కూల్చబడిన గోడ లేదా కాల్చబడిన గోడను తిరిగి పునర్నిర్మించటం అనేది చాలా ప్రయాసతో కూడుకున్నది. అదే ఒక ఫ్రెష్ గా ఒక గోడ కట్టాలంటే కట్టొచ్చు, ఎలాగైనా కట్టొచ్చు, పెద్ద కష్టం ఉండదండి. కానీ రీబిల్డింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ థింగ్, చాలా క్లిష్టమైన పని, కష్టమైన బాధ్యత అది. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ రీబిల్డింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు ఈ ముగ్గురు శత్రువులు వచ్చి వారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినారు, హేళన చేస్తూ వచ్చినారు. ఏంటి బిల్డింగ్ అంటే, మొట్టమొదట యెరూషలేము దేవాలయం కట్టబడింది ఒక రాజు, ఒక జ్ఞాని, దేవుని చేత జ్ఞానం పొందుకున్నవాడైన సొలొమోను చేత కట్టించబడిన ఆ మందిరము కాల్చివేయబడింది. అది కూల్చివేయబడిన తర్వాత దానిని తిరిగి నిర్మించే బాధ్యత, దానిని తిరిగి మరలా కట్టే ఆ గొప్ప బాధ్యతను ఒక సామాన్య ఉద్యోగం చేసుకునే ఒక అతి సామాన్యుడైన, ఈజ్ నాట్ ఆయన ఒక ఏదో ఉన్నతమైన స్థితిలో లేడు, ఒక సామాన్యమైన ఒక చిన్న ఉద్యోగం చేసుకునే ఒక రాజు దగ్గర గిన్నె అందించే బాధ్యతలో ఉన్న నెహెమ్యాకు దేవుడు అనుమతిస్తా వచ్చినాడు. అయితే ఈ శత్రువులైన టోబియా, సన్బల్లటు, గెషేము అని వారు, వీళ్ళు మొదట్లో చాలా హేళన చేస్తా వచ్చినారు. మొదట్లో చాలా ఆయన ఎంతో అపహాస్యం చేస్తా వచ్చినారు. ఏంటి, ఆ రోజు ఆ రాజుగారు కట్టిన మందిరం అటువంటి, అంటే అంత గొప్ప స్థితిలో ఉన్న కట్టిన అతనిది తిరిగి నిర్మించడానికి ఈయన పెద్ద పనోడా, వీళ్ళ వల్ల అవుతుందా అని చెప్పేసి ఎంతో హేళన చేసినట్లుగా మనము ఆ ముందు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ప్రియులారా, ఎక్కడా కూడా నెహెమ్యా దిగులు చెందలేదు, ఎక్కడ కూడా నెహెమ్యా అధైర్యపడలేదు. నెహెమ్యా తనతో పాటు ఉన్న వారిని ఎంతో ఎంకరేజ్ చేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ ఈ గోడలో తిరిగి నిర్మించడానికి ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. ఒకనొక సందర్భంలో శత్రువులు వస్తారేమోనని చెప్పేసి ఒక చేత్తో ఒక ఆయుధాన్ని, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని ఇంకొక చేత్తో వీళ్ళు గోడలు కడుతూ వచ్చినారు. ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు, ఎంతో కష్టపడుతూ వచ్చినారు ప్రియులారా, మందిరం యొక్క నిర్మాణం నిమిత్తమై. నేను ఈరోజు మందిరంలో ఉన్న సంఘాలలో ఉన్న అనేకమైన పరిస్థితుల గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. రకరకాల పరిస్థితుల గురించి మనము హేళన చేస్తూ ఉంటాము, మనుషుల గురించి మనం హేళన చేస్తూ ఉంటాము, రకరకాల విషయాలు మనం మాట్లాడుకునే వారంగా ఉంటాము. కానీ దానిని తిరిగి, అంటే పునరుద్ధరించాలని, ఆ యొక్క మందిరాన్ని తిరిగి నిర్మించాలనే భారము కలిగి ఏనాడైనా మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నామా, లేదా దాన్ని ఆ పరిస్థితుల నుంచి తప్పించడానికి, సరైన మార్గంలోకి నడిపించడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఇవన్నీ చేయటానికి ప్రయత్నించము, కానీ అపహాస్యం చేసుకోవటానికి, హేళన చేసుకోవటానికి, లేదా ఇతరుల ముందు దేవుని యొక్క మందిరం గురించి, దేవుని యొక్క సేవకుల గురించి, దేవుని యొక్క బిడ్డల గురించి హేళనగా మాట్లాడటానికి ధైర్యం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్. క్రైస్తవ జీవితంలో అది ఏమాత్రం కూడా అంగీకార యోగ్యమైనది కాదు ప్రియులారా. నెహెమ్యాకు తనకున్న భారంను బట్టి. అయితే ఇక్కడ వరకు బాగానే వచ్చింది. ఈ శత్రువులైన వీళ్ళు ఎవరైతే చూస్తూ ఉన్నారో
వాళ్ళు వీళ్ళ వల్ల కాదులే, వీళ్ళతోనేమి కాదులే అనుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇక్కడ మందిరం యొక్క నిర్మాణం ఆరంభమైంది. వీళ్ళు గోడలు కడతా ఉన్నారు. వీళ్ళు గోడలు కడతా ఉన్నప్పుడు ఇంకా ఆ పని ఏదైతే ప్రాకారములు ఉన్నాయో ఆ చుట్టూరు ఉన్న ప్రాకారముల పని కట్టడము సమాప్తమైపోయే ముందు ఎలాగైనా సరే నెహెమ్యాని డిస్టర్బ్ చేయాలని ఇంకా ఆఖరికి అంతకుముందు హేళన చేస్తూ వచ్చినారు, అపహాస్యం చేస్తూ వచ్చినారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు, కుతంత్రాలు పడుతూ వచ్చినారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా విజయాన్ని పొందుకోలేదు. ఎందుకంటే నెహెమ్యా ఒక గురి, నెహెమ్యా యొక్క గమ్యము ఒకటే, ఆ మందిరాన్ని తిరిగి తనకున్న బాధ్యత ఆ గోడలు తిరిగి నిర్మించాలనే బాధ్యతతో ముందుకు వెళ్ళిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. అయితే 6వ అధ్యాయం మొదటి వచనాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకు వర్తమానం పంపుతారు. ఏమని వర్తమానం అంటే, ఈ చూడండి 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుంటా. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లటును టోబియాను అరబీడైన గెషేమును మా శత్రువులలో మిగిలిన వారిని విని సన్బల్లటును గెషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. వీళ్ళరా చూడండి, నెహెమ్యా ఎలాగైనా ఆ మందిరం నిర్మించకూడదని, నెహెమ్యా ఎలాగైనా సరే ఆ మందిరం యొక్క పని సంపూర్ణం చేయకూడదని ఈ శత్రువులు ఒక కుతంత్రము, ఒక పన్నాగం పన్నుతా వచ్చినారు. ఆయన ఎలాగైనా సరే హాని చేయాలని ఆలోచించి ఈ ఓను అనే ఒక ప్రాంతానికి రమ్మని, ఆ గ్రామాల్లో ఉన్న ఒక గ్రామానికి రమ్మని ఈ వర్తమానము పంపుతా వచ్చినారు. ఈ వర్తమానం పంపుతా వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు వెన్ వీఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్, దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కరెక్ట్ గా కొన్నిసార్లు మందిరానికి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఎవరో ఒక బంధువులు వస్తారు, ఏదో ఒక పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టి మనం మందిరానికి వెళ్లకుండా ఆపేవారంగా ఉంటాం. మందిరానికి వెళ్లకుండా ఉండే స్థితి మన జీవితాల్లో ఉంటూ ఉంటది ప్రియులారా. కాబట్టి అలాగే దేవుని పని కోసమే వెళ్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. వాటిని పట్టుకొని వాటి కొరకే మనము ప్రయాసపడి పరిచర్యను వదిలిపెట్టే వారంగా ఉంటాము. కానీ ఇక్కడ నెహెమ్యా మనకి సాయంకాల సమయంలో నేర్పిస్తుంటున్న ఒక ఆత్మీయమైన సత్యం ఏంటంటే, చూడండి 3వ వచనంలో ఇక్కడ నెహెమ్యా తనకి సమాధానము రిప్లై ఏమిస్తున్నాడో చూడండి దయచేసి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపి తిని. ప్రియులారా, ఇక్కడ నెహెమ్యాని డిస్టర్బ్ చేయాలని, నెహెమ్యాని ఆటంకపరచాలని వీళ్ళు ఒక వర్తమానం పంపుతా వచ్చినారు. ఆ వర్తమానం విన్నప్పుడు నెహెమ్యాకి అంటే చూడండి, తన పని మీద ఉన్న తన యొక్క దృష్టి, తన యొక్క సంకల్పము ఎంత గొప్పదో. నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను. వీళ్ళరా, నేను చేయి పని గొప్పది, ద గ్రేట్ థింగ్. చూడండి, నెహెమ్యా యొక్క ఆయనకి ఆ పని పట్ల ఉన్న భారము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. నెక్స్ట్ సార్లు మన జీవితాల్లో వీళ్ళరా ఇతరుల జీవితాలు కట్టే విషయంలో కానీ, లేదా మన జీవితాలు మనం కట్టుకునే విషయంలో కానీ ఇటువంటి భారం కలిగి తిరిగి మనం పునర్నిర్మించుకునే స్థితిలో మనం ఉంటున్నామా, లేదా ఒకసారి మనము దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశీలించుకున్నా, దేవుని పని కన్నా ఇంకా ఎక్కువ ఏదీ లేదు నాకు, దేవుని పని నేను చేయ పని మిక్కిలి గొప్పది, ఇది గొప్పది పని, ఈ పని చేయకుండా నేను ఎందుకు అక్కడికి వచ్చి నేను ఈ పని నాపాలా. ఎంత గొప్ప సవాలుతో కూడిన మాట నెహెమ్యా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యము కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా అది నీతో నాతో మాట్లాడేదిగా ఉంది. ఈ రోజుకి కూడా అది నిన్ను నన్ను బలపరిచేదిగా ఉంది. ఈ రోజుకి కూడా ఈ యొక్క వాక్యము నిన్ను నన్ను పిల్లరా ఒక సవాలు విసిరేదిగా ఉంటా ఉన్నది. ఎన్నిసార్లు దేవుని పని కొరకై మిగిలిన వాటిని అన్నిటిని పక్కన పెట్టిన వాడిగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను దేవుని క్రీస్తుని సంపూర్ణంగా ఎరుగు నిమిత్తము ఈ లోకంలో సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను. ఈ లోకంలో ఏది కూడా ప్రాముఖ్యమైనది కాదు దేవుని పని ముందు. అటువంటి భారము, అటువంటి స్థితి నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? ఒకసారి మనల్ని దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశీలించుకుందాం. తర్వాత చూసినట్లయితే ఇది మొట్టమొదటి సవాలు. ఈ మొట్టమొదటి సవాలుకు యొక్క మధ్య
టీవీల్లో కొన్ని డిబేట్స్ వస్తూ ఉంటాయి. అసలైన ప్రశ్న అసలైన సమాధానం అట్లాంటిది. ఇక్కడ ఒక సవాల్ వచ్చింది. ఆ సవాలుకి సరైన సమాధానం ఇస్తా వచ్చినాడు నెహెమ్యా. నేను చేయ పని గొప్పది. ఎన్నిసార్లు నీ జీవితంలో ఇదిగో నేను చేసే పని, నేను వెళ్లాల్సింది చర్చి, నేను వెళ్లాల్సింది, నేను మందిరానికి వెళ్లాల్సింది, దేవుని సన్నిధికి, ఇది గొప్పది అని ఎన్నిసార్లు నువ్వు ఈ లోక సంబంధమైన ఈ ఆటంకాలను పక్కకు పెట్టేసేసి ఎన్నిసార్లు నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినావు. అందుకే దేవుని యొక్క వాక్యము, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకులేను, తర్వాత అవన్నీ దొరుకును. మనం ఇదే ఈ ఫస్ట్ కమాండ్మెంట్లోనే మనము ఫెయిల్, మనం పడిపోతాం. మనం ఈ ఫస్ట్ ఈ యొక్క ఆజ్ఞలోనే మనము తప్పిపోయే వారంగా ఉంటాం. అందుకే మన జీవితాల్లో అనేక సార్లు ఆశీర్వాదాలు ఉండట్లేదు. అందుకే అనేక సార్లు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతా ఉన్నాం. పిల్లరా, యొక్క నెహెమ్యా యొక్క సమాధానము ఈరోజు నీకు నాకు ఒక సవాలుగా ఉంటుంది. సరే, ఈ సవాలు అధిగమించినాడు. ఈ సవాలు అధిగమించిన తర్వాత మరలా తర్వాత ఏం చేశారో తెలుసా? ఇదే 6వ అధ్యాయంలో తర్వాత కింది వచనాలు మనం చదివినట్లయితే అప్పుడు మళ్ళా వాళ్ళు ఏమన్నంటే, నెహెమ్యా ఈ మందిరాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసేసి తనను తాను రాజుగా ప్రకటించుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దానికోసమే నెహెమ్యా రాజు అయ్యాడని చెప్పేసి ప్రకటించడానికి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి ఒక రూమర్ ని క్రియేట్ చేస్తా వచ్చినారు నెహెమ్యా మీద ఒక రూమర్ ని క్రియేట్ చేస్తా వచ్చినప్పటికీ అలాగైనా సరే తను డిస్టర్బ్ అయిపోతాడేమోనని అనేక సార్లు మన జీవితంలో శత్రువు కూడా కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటది. ఆ రూమర్స్ ని బట్టి మనము ఢీలా పడిపోతాం. ఆ రూమర్స్ ని బట్టి మనం ముందుకు కొనసాగలేకపోతా ఉంటాం. అయ్యో వీళ్ళేంటి నా గురించి ఇట్లాంటి మాటలు అన్నారా, అయ్యో వీళ్ళేంటి నన్ను ఇట్లాగా అంటున్నారా అని చెప్పేసి ఎవరో ఏమో అన్నారని, వాళ్ళు అన్నారో లేదో కూడా తెలియదు. అది ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి ఏదో ఒక మాట అనగానే దాని గురించి మనము దేవుని పని చేయకుండా మనం తొలగిపోయే వారంగా ఉంటాం. దేవుని పని చేయకుండా మనము దూరంగా వెళ్ళిపోయే వారంగా ఉంటాం. వీళ్ళ దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయాల్సిన ఆ ఆధిక్యతను మనం కోల్పోయే వారంగా ఉంటాము. అయితే ఇక్కడ రెండవ మాట, ఈ పరిస్థితులు అన్ని వచ్చినప్పుడు అలాగనే ఇలాగా అయితే ఈ రాజు తనను తాను రాజుగా ప్రకటించుకోబోతున్నాడు అనే రూమర్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక అతను ఉంటాడు. చూడండి 10వ వచనంలో చూసినట్లయితే, అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షమాయా యొక్క ఇంటికి వచ్చితని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రి కాలం అందు నుండి చంపుటకు వారు వచ్చిద్దరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేది రండి అని చెప్పగా, పిల్లరా ఇక్కడ ఈ రూమర్స్ అన్ని వస్తా ఉన్నాయి. నెహెమ్యా వేరే ఒక అతని దగ్గరకు వస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తా ఉంటాడు, నెహెమ్యా నీ రాత్రికి వాళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారు, కాబట్టి మనము దేవుని మందిర గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ దాచుకుందాము అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. చూడండి పిల్లరా, శోధనలు ఎలాంటి శోధనలు వస్తాయంటే మనకు తెలిసిన వారి దగ్గర నుంచే శోధనలు వస్తాయి. మనకు బాగా పరిచయం ఉన్న వారి దగ్గర నుంచే, మన మేలు కోరే వారి దగ్గర నుంచే కొన్నిసార్లు ఇటువంటి అభిప్రాయాలు వచ్చేగా ఉంటా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, మనము వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బి మోర్ ఫోకస్డ్. ఇక్కడ ఫస్ట్ మాట ఏమో అది నెహెమ్యా యొక్క ఫోకస్, ఆ మందిరం నిర్మించడం, ఆ గోడలు నిర్మించడం వైపు మొట్టమొదటిగా ఫోకస్ ఉంటే, ఇక్కడ ఈ మాట రెండవ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే, చూడండి ఆ మాట ఏమంటుండో నెహెమ్యా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకైనాను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటేనే. ఈ మాట మనకు నెహెమ్యా యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. నెహెమ్యాలో ఉన్న దేవుని పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం. నేను నా వంటి వాడు పారిపోవటమా, నా వంటి వాడు ప్రాణాన్ని రక్షించుకోవడానికి గర్భాలయంలోకి ప్రవేశించటమా? ఇట్ షోస్ అది దేవుని పట్ల నెహెమ్యాకు అచంచలమైన విశ్వాసాన్ని మనకు తెలియజేస్తాం. చచ్చిపోతే చచ్చిపోతాను, కానీ నేను గర్భాలయంలోకి ప్రవేశించను. నేను పారిపోవటమా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితాల్లో చూస్తాం. ప్రియుల, అగ్నిగుండంలో రాజా నీవు అగ్నిగుండంలో పడవేస్తామన్న చింత మాకు లేదు. మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఈ విగ్రహానికి మొరొక్కము. దట్స్ ద ఫెయిత్. సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, వీఆర్ రెడీ టు డై. ద సేమ్ థింగ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నెహెమ్యా.
ప్రియులరా, నెహెమ్యా జీవితంలో కూడా అదే మాట మాట్లాడతాను. నేను నా వంటి వాడు పారిపోవటమా? ప్రియులరా, మన జీవితంలో ద ఫినిషింగ్ లైన్ అలాగా ఆ ఫోకస్ గా ఉన్నాడు. 6వ అధ్యాయంలో నెహెమ్యాకి జీవితంలో విల్ సీ ఫస్ట్ మొట్టమొదటి సమాధానము తన జీవితంలో తనకున్న ఆ ఫోకస్ గురిని జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ రెండవ మాట తన జీవితంలోని విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. ఎప్పుడైతే ప్రియులరా మన జీవితంలో కూడా ఆ గురి కలిగి అదే విశ్వాసం కలిగి మన జీవితంలో ఉంటామో అప్పుడు మన జీవితాన్ని ఒక గొప్ప స్థితిలో మనం ముగించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని, సంపూర్ణంగా నెరవేర్చినాను అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే కలువరి శిలువలో మాట ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం. ఆయన ఫినిష్ చేస్తా వచ్చినాడు పని. ఆయన నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో ఆ రక్తం కార్చిన ఆ కార్యాన్ని ఆయనకి ఇష్టం లేదు. తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమనే గెత్సేమనే వనంలో ప్రార్థన చేసిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిత్తం కాదు కానీ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని కలువరి శిలువలో పలుకుతా వచ్చినాడు. పిల్లరా, తన జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు. అలాగే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం మనకు ఒక సవాలు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటాడు కదా, ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్, నేను నా పని తుదముట్టించి తిని, నా పరుగును ముట్టించి తిని, నా పరుగును నేను కడముట్టించినాను అంటాడు. ఈ రోజుల్లో చూస్తే తమ ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ పని దేవుని యొక్క చిత్తం వారి జీవితంలో నెరవేర్చబడిందో లేదో తెలియదు కానీ ఆ కఫిన్ బాక్స్ లో చనిపోయిన తర్వాత సమాధి పెట్టిలో మాత్రం రాసుకుంటారు, ఐ హావ్ ఫినిష్డ్ మై, నేను నా పరుగు కడముట్టించి తిని అని రాసుకుంటారు. బట్ దట్ టెస్టిమనీ ఈ లోకంలో చనిపోయిన తర్వాత రాసుకోవటం కాదు కానీ తండ్రి అక్కడ నీ గురించి నా గురించి ఆ సాక్ష్యం ఇవ్వాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియులరా, ఈ నెహెమ్యా యొక్క పనిని ఏ రీతిగా అయితే సమాప్తం చేస్తూ వచ్చినాడు. సమాప్తం చేయడానికి 2 విషయాలు. ఒకటి ఆ గురి కలిగిన జీవితము, 2వది విశ్వాసము. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు. నా కుమారుడాన్ని ఈ లోకానికి వెళ్ళాలి, ఆ లోకానికి వెళ్ళి నువ్వు మనుషులకు ఒక మాదిరిగా ఉండాలా, ఒక సవాలుగా ఉండాలా, ఏ పాపం లేకుండా జీవించాలా, తర్వాత నీవు మనుషులందరి పాపముల కొరకే యవ్వన ప్రాయంలో ప్రాణం పెట్టాలా. ఇదిగో నీ శరీరం అంతా తండ్రి తన కుమారుని శిక్షించడానికి ఇష్టమాయను అని ఉంది. తండ్రికి ఇష్టమైందంట ఆయనను శిక్షించడానికి తండ్రికి ఇష్టమైందంట. ఎవరి కొరకండి? నీ కొరకు నా కొరకు కాదా? నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కాదా? ఆ కలువరి శిలువలో ఆ స్థానంలో నీవు నేను ఉండవలసింది. నీ పాపముల కొరకు నీవు, నా పాపముల కొరకు నేను ఆ కలువరి శిలువలో శిక్షణ అనుభవించవలసిన వారు. నీకు బదులుగా, నాకు బదులుగా, నీ స్థానంలో నా స్థానంలో ఆయన అక్కడ ఆ పనిని ముగిస్తా వచ్చినాడు. ఇలా ఆ పనిని ముగిస్తా వచ్చినాడు కాబట్టే ఈ అపోస్తలుడైన పౌలు అనేక దర్శనాలు పొందుకుంటూ వచ్చినాడు. కాబట్టే ఆయన ఆరంభంలో సంఘాన్ని హింసించిన వాడు, ఆరంభంలో విశ్వాసులను చంపిన వాడు, ఆరంభంలో ఎన్నో శ్రమల పాలు చేసిన వాడు, సంఘాన్ని ఆఖరికి ఇదే సంఘం కొరకు తన ప్రాణం త్యాగం చేసిన వాడిగా మనం చూస్తాం. ఇలా అదే తిమోతికి రాస్తే 2వ తిమోతికి రాసిన పత్రికలో అంటా ఉన్నాడు, నేను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. అది నాకు మాత్రమే కాక ఇంకెవరైతే ఆ రీతిగా తమ జీవితాలు ముగిస్తారో వారందరి కొరకు దాచబడింది. ఇలా నీ కొరకు నా కొరకు నీతి కిరీటం దాచబడింది. ఎప్పుడో తెలుసా? నీ పరుగుని నీవు కథముట్టించినప్పుడే, నా పరుగుని నేను కథముట్టించినప్పుడే. బహుశా విశ్వాస జీవితాన్ని గొప్పగా ఆరంభించినావేమో, విశ్వాస జీవితాన్ని ఒక హై లెవెల్లో ఆరంభించినావేమో. వాట్ అబౌట్ ది కన్క్లూడింగ్ యువర్ రేస్? ఈ ముగింపు, నీ యొక్క పరుగు పందాన్ని ముగింపులో ఏ స్థితిలో ఉన్నావు? ఆ గురి, ఆ విశ్వాసము, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రకాల పరీక్షలు వచ్చినా ఆ గురి, ఆ విశ్వాసము 2 నీ జీవితంలో ఉన్నాయా? లేదంటే గురి లేని స్థితిలో ముందుకు పోతూ ఉన్నావా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యము. ఒక గురి లేకుండా విశ్వాస జీవితంలో ముందుకు సాగటము అసాధ్యమే. హౌ ఇస్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలాగుంది? ఆ గురి కలిగి ముందుకు సాగుతూ ఉన్నావా? ఆ విశ్వాసంతో సాగుతూ ఉన్నావా? లేదా ఎక్కడైనా గురి లేకుండా ఆగిపోయి, విశ్వాసం లేకుండా ఆగిపోయిన బ్రతుకుందో? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.
దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుందాం పిల్లరా. ఒకసారి ప్రభు వైపు చూస్తాం. దయచేసి కొన్ని నిమిషాలు మనము ఒకవేళ ఈ రోజు ప్రభు రాకడైతే మనం ఎత్తబడే గుంపులో ఉండే అటువంటి సిద్ధపాటు నీ జీవితంలో ఉందా? అదే కదా ప్రతిరోజు అంటే ఏ రోజుకి ఆ రోజు మన జీవితాన్ని మనం లెక్క చేసి సరి చేసుకోవాలి. ఎక్కడైనా తప్పిపోయినామా, ఎక్కడైనా ఆగిపోయినామా విశ్వాస జీవితంలో ప్రభు వైపు చూద్దాం. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిదే త్రాగవలెను. కాబట్టి పిల్లరా, మనం బహుశా ఈరోజు బలలో చేయలేకపోతుండొచ్చు, కానీ ఒకవేళ ఈరోజు ప్రభు రాకడైతే మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభు ఇదిగో గురి కలిగిన జీవితం నా జీవితంలో లేదయ్యా, అయ్యా ఇదిగో ఏ గురి లేకుండా ముందుకు సాగుతా ఉన్నాను. ఒకవేళ ఈ రోజు నీ రాకడైతే నా బ్రతికేంటో ఆ సిద్ధపడిన ఆ యొక్క ఆ బుద్ధి కలిగిన కన్నికల వలె ఉన్నదా మన జీవితము, లేదా బుద్ధి లేని కన్నికల వలె ఆ సిద్ధలలో నూనె లేని స్థితి, అంటే సిద్ధపాటు లేని స్థితిని మనకు చూపిస్తా ఉంది. వీళ్ళు ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుదాం. ప్రభువా, యేసయ్యా, నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తెచ్చుకుంటున్నాను. వెనుక అడుగుము, నన్ను శుద్ధి చేయము, నన్ను బాగు చేయము తండ్రి. అయ్యా ఇదిగో గురి కలిగిన జీవితం నాకు దయచేయి. ఎన్నో విషయాలు నేను ఆరంభించినాను, కానీ నా జీవితాల్లో ముగింపు లేదు ప్రభు. అయ్యా ఇదిగో మధ్యలోనే వదిలేసినాను, ఆ గురి లేదు, ఆ విశ్వాసము లేదు. అయ్యా కనికరించము, మీ కృప చూపించమని ప్రభు పాదాలు చెంత సాగిలి పడతాం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రియులారా, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వీళ్ళు ఎక్కడైనా తప్పిపోయిన స్థితి ఉంటే దాన్ని దాచుకోవద్దు, కప్పుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెడదాం, కనికరం పొందుదాం. దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ఆయన రాకడిని అపేక్షించే వారంగా, ఆయన యొక్క రాకడిలో ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు నేను నన్ను కోరుతా ఉంటున్నాడు. అటు సిద్ధపాటు కలిగి ఆయన యొక్క రాకడిలో ఎత్తబడే గుంపులో ఉంటున్నట్లుగా ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మారని మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, ఈ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో సాయంకాల సమయంలో నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం, ఆయన ఇదిగో ఆ ప్రాకారము కట్టుట సమాప్తం ఆయన. ఈ ప్రాకారము కట్టుటలో మరి తండ్రి ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకాల పరిస్థితులు నెహెమ్యా యొక్క జీవితంలో ఉంటా ఉన్నాను. ఇదిగో కానీ తన జీవితంలో తన గురి కలిగిన వాడిగా, ఇది మాత్రమే కాదు నాయన మరి తండ్రి, ఇదిగో తను చేయుచున్న పని మీద గురి కలిగిన వాడిగా ఇదిగో నెహెమ్యాను మా జ్ఞాపకం చేస్తూ వచ్చిన అనేక సార్లు మా జీవితాల్లో గురి లేదు ప్రభా, దయతో క్షమించు. ఇదిగో ఎవరైతే గురి కలిగి జీవిస్తూ ఉన్నారో ఇదిగో మీరు రానై ఉన్నారు, మీతో కూడా ఉండటకై కొనుక్కొని అంటున్నారు. నా గురి కలిగి ఏ రోజుకి ఆ రోజు మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవాల్సిన అవసరత ఎంత అయినా ఉందని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నేను ఇదిగో అటు గురి కలిగి మేము జీవించినట్లుగా మీ సహాయం దయచేయండి తండ్రి. రెండవ మాటగా, నా వంటి వాడు పారిపోవచ్చునా అని ఇదిగో ఎంత విశ్వాసము నెహెమ్యాకు జీవితంలో ఉంచినావు ప్రభు. ఇదిగో మా జీవితాల్లో నీకు సార్లు ఇదిగో చిన్న చిన్న విషయాలను బట్టి ప్రభు నేను మీ సన్నిధిని విడిచిపెట్టేవారంగా, ఇదిగో నేను మరి తండ్రి నీ పనిని విడిచిపెట్టేవారంగా, ఇదిగో మా బ్రతుకులు మార్చము కదా, ఇదిగో మా జీవితాలు సరిచేయము తండ్రి. ఇదిగో మీ కృప చూపించము తండ్రి. తుచ్చమైన వాటి కోసం మిమ్మల్ని నేను మరి తండ్రి బాధ పెట్టేవారంగా, దుఃఖపరిచేవారంగా ఇదిగో మా జీవితాలు ఉండకుండా కాపాడము దేవా. ఇదిగో మీ కనికరం చూపించు. ఇదిగో పౌలు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అవును ప్రభు, నేను ఇదిగో మా జీవితాల్లో మీరుంటే చాలయ్యా. ఇదిగో ఏమున్నా లేకున్నా పాటలు పాడేవారంగా ఉన్నాము, కానీ నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడతాం కానీ ప్రభు. ఇదిగో మరి తండ్రి, లోకంలో మీకు ఎంతవరకు అటువంటి ప్రాధాన్యత, అటువంటి ప్రాముఖ్యత ఇచ్చేవారంగా ఉన్నాం. దయతో క్షమించము, మీ కృప చూపించము తండ్రి. ఇదిగో మా జీవితాలను సరిచేయాలి, ఇదిగో మా జీవితాలను బాగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇదిగో మీ కృపను కోరుకుంటూ ఇదిగో మీ పరిశుద్ధ వాక్య లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో కనికరించి కృప చూపించమని, మీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇదిగో మీ కృపను కోరుకుంటూ KBPM టీంని బట్టి జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఇదిగో ప్రతి పనిని దీవించి ఆశీర్వదించము, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించము తండ్రి.
అయ్యా ఇదిగో ఎవరైతే మరి తండ్రి ఆర్థిక అవసరాల గుండా వెళ్తున్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరత తీర్చము. అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో ఆర్థిక అవసరాల గుండా వెళ్తున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇదిగో ఫిలిప్పి 4:19 నెరవేరుస్తారని ప్రభా. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా ఇదిగో మీ కృపను కోరుకుంటూ అయ్యా ఇదిగో మమ్మల్ందరినీ మీ కృప కలిగిన హస్తాలు కప్పచెప్పుకుంటూ మా ప్రియులతో నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ఆయన ఇదిగో మా గృహాల చుట్టూ మీకు కంచెని కాపుదల భద్రత అనుగ్రహించని సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో మరి తండ్రి చక్కని విశ్రాంతిని దయచేయండి తండ్రి. తిరిగి రేపటి దినం కొరకై నేను మరి తండ్రి నూతనమైన విధానంలో మమ్మల్ని సిద్ధపరచమని అయ్యా ఇదిగో నెహెమ్యా యొక్క జీవితంలో ఉన్నట్లుగా మా జీవితంలో గురి కలిగి విశ్వాసంతో నేను మరి తండ్రి మీ చిత్తాన్ని మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చుటకు మీ మెండైన కృప అనుగ్రహించమని అయ్యా ఇదిగో మీ సహాయం దయచేయమని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు మా కొరకై తిరిగి మహిమలో రానైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి జవాబులు పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. థాంక్యూ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక చిన్న రిక్వెస్ట్, రేపు 10th క్లాస్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం ఒక రిక్వెస్ట్ ప్రేయర్. 10th క్లాస్ పిల్లలందరూ మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి, వాళ్ళ కుటుంబంలో కూడా శాంతి సమాధానం ఉండాలి. మా స్కూల్ పిల్లలు కూడా మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని చంద్రశేఖర్ అన్న ప్రార్థించండి అన్న, అలాగే ఆశీర్వదించాలండి. ప్రైజ్ లార్డ్ అన్న. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, మీకు వందనాలు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం ప్రవ్వా. రేపటి మళ్ళీ 10th క్లాస్ పిల్లల గురించి ప్రార్థిస్తుండగా ప్రవ్వా, ఆ బిడ్డలందరూ మళ్ళీ ఘన విజయంతో మళ్ళీ సక్సెస్ఫుల్ గా ప్రవ్వా వాళ్ళ స్కూలింగ్ ముగించుకొని లాగా సహాయపడండి. అదే విధంగా ప్రభా వారి జీవితాలను ఆశ్రయించండి. వాళ్ళందరూ రక్షణ పొందలాగా ముఖ్యంగా మళ్ళీ స్కూల్స్ లో ఉంటున్న పిల్లలందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఆ బిడ్డలందరూ పాస్ అయితే మళ్ళీ తల్లిదండ్రులు సంతోషపరచులాగిన వాళ్ళందరూ మళ్ళీ ఇంటర్మీడియట్ వెళ్ళలాగిన వారి భవిష్యత్తును ఆశ్రయించండి. వారందరూ రక్షణ పొందలాగిన వారి పాపములను క్షమించండి. అదేవిధంగా ప్రభావ మా గ్రూప్ లో మాతో పాటు ఉన్న వాళ్ళందరి పిల్లల గురించి వారి పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం. వారంతా మళ్ళీ ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్స్ తో పాస్ కావాలా, మంచి సాక్ష్యం పొందుకోవాలా. అటువంటి పిల్లలు అందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్